ప్రైజ్ ద లార్డ్. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. దేవుడు ఈరోజు నీతో చేస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానము, నీవు పక్షి రాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుతావు అని. అంటే నీవు క్రింది స్థాయి నుండి ఉన్నతమైనటువంటి స్థాయికి హెచ్చించబడతావు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీవు ప్రస్తుతము ఉన్నటువంటి దీన స్థితి నుండి, అల్పమైన స్థితి నుండి, తృణీకరించబడిన స్థితి నుండి, క్రింది స్థాయి నుండి ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు నిన్ను హెచ్చించబోతూ ఉన్నాడు. నీవు పైకి లేచేటువంటి కాలము, పైకి ఎగిరేటువంటి కాలము ఇది అని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నారు. దేవుడు నీ స్థితిని మార్చబోతున్నాడు. నిన్ను ఉన్నతమైన స్థితిలో నిలబెట్టబోతున్నాడు. ఇక్కడ వాక్య లేఖనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. మన దేవుని కొరకు, దేవుని కార్యాల కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారికి దేవుడు ఖచ్చితంగా నూతన బలమును అనుగ్రహిస్తారు. ఆ నూతనమైన బలము ఎటువంటిది అనంటే, ఇక్కడ పక్షిరాజు పొందుకున్నటువంటి నూతన బలముతో పోలుస్తూ ఉన్నారు. వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదు. దేవుడు మనకు నూతన బలము అనుగ్రహించినప్పుడు మనము పరిగెత్తినా అలసిపోము, నడిచి వెళుతూ ఉన్నా సొమ్మసిల్లిపోయేటువంటి పరిస్థితిలో ఉండము. అటువంటి నూతన బలమును దేవుడు నీకు అనుగ్రహిస్తానంటున్నారు. ఇక్కడ పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగరటము, పక్షిరాజు యొక్క బలమును గురించి మాట్లాడుతున్నారు. ఏమిటనంటే, పక్షిరాజుకు రెక్కలలోనే బలము అనేది దాచబడి ఉన్నది. అయితే పక్షిరాజు యొక్క జీవిత కాలము 70 సంవత్సరాలైతే అది తన 40వ ఏటకే వృద్ధాప్యంలోనికి వెళ్ళిపోతుంది. అయితే దేవుడు దానికి మరొక ఛాన్స్ని ఇవ్వడం జరిగింది. మరలా 30 సంవత్సరాలు నూతన బలము పొందుకొని పైకి ఎగిరేటువంటి స్థితిని కేవలము పక్షులన్నింటిలో ఈ పక్షిరాజుకు మాత్రమే దేవుడు అనుగ్రహించారు. అందుకే పక్షులన్నింటిలో రారాజు పక్షిరాజు. ఎలాగున నూతన బలాన్ని పొందుకుంటుంది పక్షిరాజు మరలా అనంటే, 40 సంవత్సరాలకి వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయినటువంటి పక్షిరాజుకు గోళ్ళు షార్ప్నెస్ తగ్గిపోతాయి, వంగిపోతాయి. దాని యొక్క వెంట్రుకలన్నీ కూడా హెవీ అయిపోయి పైకి ఎగరలేని స్థితిలోనికి ఉంటుంది. దాని ముక్కు కూడా కిందకి వంగిపోయి పదును లేనట్టుగా ఉంటుంది. వీటన్నిటిని బట్టి పైకి ఎగిరేటువంటి స్థితిని కోల్పోతుంది. అయితే దేవుడిచ్చినటువంటి మరొక ఛాన్స్ను ఉపయోగించుకుంటుంది. అది ఏమిటి అనంటే, దానికి ఉన్నటువంటి వంగిపోయిన ముక్కు, వంగిపోయినటువంటి గోళ్ళు, తన శరీరం మీద ఉన్నటువంటి ఒత్తైనటువంటి ఈకలన్నీ కూడా తనంతట తాను పెరికి వేసుకొని దాదాపు 150 రోజులు మరలా క్రొత్త రూపము కొరకు, క్రొత్త ఈకల కొరకు, క్రొత్త గోళ్ళు కొరకు, క్రొత్త ముక్కు కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది, వెయిట్ చేస్తూ ఉంటుంది. దానికి అది పరీక్షా కాలము. సరిగ్గా 150 దినాలు అయిపోగానే, 5 నెలల సమయం అయిపోగానే తిరిగి నూతనమైన ఈకలు, నూతనమైన ముక్కు, నూతనమైన గోళ్ళు రావటం ప్రారంభిస్తాయి. ఆ తరువాత ఆ పక్షిరాజు తిరిగి నూతన బలము పొందుకొని రెక్కలు చాపి పైకి ఆకాశ గగనాన ఎగరటం
చేస్తుంది. అప్పుడు అది అలసిపోదు, సొమ్మసిల్లదు. ఎంత ఎత్తైనటువంటి ప్రదేశానికైనా వెళ్ళి ఎగరటానికి ఇష్టపడుతుంది. ఎందుకంటే అది నూతన బలమును పొందుకున్నది గనుక. అలాగే దేవుడు నీకు నూతన బలమును అనుగ్రహిస్తూ ఉన్నారు. ఎందుకంటే నువ్వు యెహోవా కొరకు ఎదురు చూసావు గనక, యెహోవా కొరకు కనిపెట్టావు గనక, దేవుడు నీకు నూతన బలమును అనుగ్రహించబోతున్నాడు. అప్పుడు నీవు పరిగెత్తుతావు గాని అలసిపోవు, నడిచిపోతావు గాని సొమ్మసిల్లవు. అంటే దేవుడు నిన్ను బిజీ చేయబోతున్నాడు. ఇటు పరిచర్యలోను ఇంకా ఇతర కార్యాలు చేయుట కొరకు పరిగెత్తేలా చేయబోతూ ఉన్నాడు. ఇవి డైలీ ఉండవచ్చు, బట్ నీవు అలసిపోవు. పరిగెడుతూ ఉంటావు గాని అలసిపోవు, బిజీగా ఉంటావు గాని అలసిపోవు. ప్రతిరోజు దేవుని కార్యాల కొరకు పరుగులెడతావు గాని నీవు అలసిపోవు, సొమ్మసిల్లవు. ఎంత బిజీ షెడ్యూల్ నీకున్నా నీవు అలసిపోవు, సొమ్మసిల్లవు. ఎందుకంటే నీవు అలసిపోని, సొమ్మసిల్లని ఆత్మీయ, శారీరక, మానసికమైన నూతన బలాన్ని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు గనక, దేవుడు నూతన బలమును మాత్రమే కాదు, నూతన ద్వారాలు, నూతన కార్యాలు, నూతనమైన అవకాశాలను దేవుడు నీకు అనుగ్రహించబోతూ ఉన్నారు. ఇప్పటిదాకా దేవుని పనిలోనూ దేవుడు నిన్ను పరీక్షించినప్పుడు అన్ని విషయాల్లో శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా కూడా నీవు అలసిపోయావు, సొమ్మసిల్లిపోయావు. అయితే దేవుడు నీకు నూతన బలమును తిరిగి ఇవ్వబోతున్నారు. నీవు అలసిపోని, సొమ్మసిల్లని విధంగా ఉన్నతంగా దేవుడు హెచ్చించి నడిపించబోతున్నాడు. సంతోషాన్ని, సమాధానాన్ని నీవు అనుభవించబోతున్నావు అని బైబిల్లో దావీదు భక్తుడు అంటాడు, నా దేవా, నా ప్రభువా, ఇంతగా నన్ను హెచ్చించుటకు నేను ఏ పాటి వాడను. దావీదుని ఎంతగా హెచ్చించటాన్ని బట్టి ఆ మాట దేవుని సన్నిధిలో పలుకుతున్నాడంటే, కీర్తనలు 78, 70 నుంచి 72 వచనాలు చూస్తే, తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించెను. పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యముల యందు నేర్పరియై వారిని నడిపించెను. దేవుడు దావీదుని ఎంతగా హెచ్చించాడంటే, గొర్రెల కాపరి అనేటువంటి దీనస్థితి నుండి, అల్పమైన స్థితి నుండి, క్రింది స్థాయి నుండి అతని పైకి లేవనెత్తి ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెట్టాడు, నడిపించాడు. ఈ రీతిగా దేవుడు ఇప్పటిదాకా ఎదురు చూసిన నీకు నూతన బలమును అనుగ్రహించి నిన్ను తృప్తిపరచబోతున్నాడు. నువ్వు ఇక అలసిపోవు, సొమ్మసిల్లవు. పక్షిరాజు ఎలాగైతే నూతనమైన బలము పొందుకొని రెక్కల చాపి పైకి ఎగురుతుందో, ఇక మీదట దేవుడు నీ స్థితిగతులను మార్చి నిన్ను ఉన్నతముగా ఆయన నడిపిస్తూ ఆయన నామానికి మహిమ తెచ్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. దేవుని యొక్క కృప మీకు తోడై ఉండునుగా. గాడ్ బ్లెస్ యూ.